కొన్ని గ్రీన్ కలర్ చేసినవన్నీ ఫంక్షన్స్ చెప్పాను. సో, నెక్స్ట్ ఇప్పుడు చిన్న చిన్న ఐఎన్‌టి, ఇంట్ ఇలాంటి చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చెప్పుకున్న ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్స్‌కి ఇచ్చేదని. ఇక్కడ ఇంట్ అంటే ఇంటీజర్ అని అర్థం. ఇంటీజర్ అంటే పాయింట్స్ లేకుండా ఉన్న నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆఫ్ 10.3 అని రాశాను. దాని దగ్గర ఉన్న ఇంటీజర్ వాల్యూ ఎంత 10. సో, అట్లా మనకి రౌండెడ్‌గా ఉన్నది ఇట్లా ప్రింట్ అవుతుంటుంది. లెస్ దెన్ బిలో అండి. బిలో నంబర్ 10.3 అన్నాం కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది చూడండి. ఇంట్ ఆఫ్ 10.7 అన్నా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 10. సో, లీస్ట్ రౌండెడ్ ఫిగర్ అవుతుంది. అంతేగాని 10.5 దాటింది కదా! 11 అని రావడానికి ఉండదు. దాంట్లో ఉన్న ఇంటీజర్ పార్ట్ 0.7 10.7లో పాయింట్ తర్వాత ఉన్నది ఫ్రాక్షనల్ పార్ట్. యువతల పక్క ఉన్నది ఇంటీజర్ పార్ట్ అంటారు. సో, ఈ 10.7 ఇంటీజర్ పార్ట్ ఏంటయ్యా అంటే 10. సో, ఈ ఫంక్షన్‌కి కూడా మనం ఇవ్వాల్సిన ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్. 1 ఆర్గ్యుమెంటే. ఎలా రాయాలి? ఇంట్ అని నంబర్. ఒకటే రాయాలి. ఎగ్జాంపుల్ నిన్న మనం రాసాం ఇంట్ ఆఫ్ 1 నంబర్ 10 పాయింట్స్ ఆర్ 1.7 సంథింగ్. మనం నెగెటివ్ వాల్యూ ఇచ్చుకోవచ్చు, పాజిటివ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. మన ఇచ్చిన వాటిల్లో ఇంటిజర్ వాల్యూ అంటే రౌండెడ్ నెంబర్ ఫ్రాక్షనల్ పార్ట్ లేనిది పాయింట్ లేకుండా ఉన్నది ఇస్తుంది. 1.7లో పాయింట్‌కి అవతల పక్క 7 ఉంది, పాయింట్‌కి యువతల పక్క 1 ఉంది. సో, యువతల పక్కది ఇస్తుంది. దాన్ని ఇంటిజర్ వాల్యూ అంటారు కంప్యూటర్ లాంగ్వేజ్‌లో. రైట్. నెక్స్ట్ అది ఇంటీజర్. నెక్స్ట్ వచ్చేపాటికల్లా మనకి పై. పై అంటే డైరెక్ట్‌గా 3.14 వాల్యూ ఉంది కదండీ! ఆ వాల్యూ డిస్‌ప్లే అవుతుంది. పై బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. మీరు గమనిస్తే ఈ ఒక్క ఫంక్షన్‌కి మనం వాల్యూ ఇవ్వక్కర్లా. డైరెక్ట్‌గా ఇది వాల్యూ ఫిక్స్ చేశారు. కాలమ్ లాగా. కాలమ్ కూడా ఇందాక మనం స్టార్టింగ్‌లో చెప్పాను. COLUMN. నో నీడ్ టు గివ్ ఆర్గ్యుమెంట్స్. రన్ అయిపోద్ది. సో, అట్లాగనే పై అనంగానే ఆటోమేటిక్‌గా పై యొక్క వాల్యూ మనకు డిస్‌ప్లే అవుతుంది. 3.141 అని. సో, ఇట్లా దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వక్కర్లా. అబ్జర్వ్ చేస్తే ఏబీఎస్‌కి 1 ఆర్గ్యుమెంటు, జీసీడీ అనే దానికి 2 ఆర్గ్యుమెంట్స్, పై అనే దానికి నో ఆర్గ్యుమెంట్స్. సో, ఆర్గ్యుమెంట్స్ కూడా ఎన్ని ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలండి. సో, పై మీన్స్ 3.141 అనే వాల్యూని మనకి డిస్‌ప్లే చేస్తుందండి. ఇది పై వాల్యూ. నెక్స్ట్ ఇక ఎస్క్యూఆర్టీ సింప్లెస్ట్ వన్. ఇది ఎస్క్యూఆర్టీ అంటే స్క్వేర్ రూట్ అని అర్థం అండి. స్క్వేర్ రూట్. దీనికి కూడా 1 ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఆ ఆర్గ్యుమెంట్ కూడా నంబరే అవ్వాలి. ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ కూడా నంబర్ టైప్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే స్క్వేర్ రూట్ కనుక్కుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ 16. 4. ఇక మనం అబ్జర్వ్ చేయాల్సింది 1 ఆర్గ్యుమెంటే. ఎలా రాయాలి? SQRT ఆఫ్ నంబర్. SQRT ఆఫ్ నంబర్. మనం అట్లా నంబర్ ఇవ్వగలిగితే చాలు. SQRT ఆఫ్ సమ్ 25. సో, మనకి ఇక్కడ డౌట్ వచ్చింది. ఓన్లీ రౌండెడ్ ఫిగర్స్‌కి మాత్రమే వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. SQRT ఆఫ్ నేను 16 అంటే 4 వచ్చింది. అదేవిధంగా SQRT ఆఫ్ 17 అన్నాను అనుకోండి, ఏమవుతుంది? 4.121 దాని దగ్గరలో ఉంది. సో, ఇట్లా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకా మనం ఫ్లోరు, సీలింగ్. ఇప్పుడు ముందు మనం సీలింగ్ అనే ఫంక్షన్ ఒకసారి చూద్దాం. జనరల్గా సీలింగ్ అంటే అర్థం ఉందండి. స్లాబ్కి పైన సీలింగ్ అంటే పైన అప్వర్డ్ వాల్యూ. ఫ్లోర్ కింద వాల్యూ. ఏంటి పైన వాల్యూ, ఏంటి కింద వాల్యూ? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చిన్నవి రాసామనుకున్నాం. ఇదేం చేస్తుందంటే మనం ఇచ్చిన నెంబర్కి సీల్ చేస్తుందండి. పై వాల్యూ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ CEILING సీలింగ్ అని రాస్తారు. దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 14,3 అన్నా అంటే 14 అనే నెంబర్ని 3 టైమ్స్ సీలింగ్ చేయమని అర్థం. 14 అనే నెంబర్ని 3 టైమ్స్ సీలింగ్ చేయమని. అంటే దాని అర్థం 3ని మల్టిపుల్ చదవండి. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15. ఆ 14కి దగ్గర ఉన్న నెంబర్ ఏంటిది? రౌండెడ్ చేస్తే అప్పున్న వాల్యూ 15. సో, మనకు అట్లా అవుతుంది. వన్స్ అగైన్ 14,3 అన్నాను అంటే 3 టైమ్స్ ఆ 14కి ఆ మల్టిపుల్ చదువుకుంటూ పోవాలి. ఇప్పుడు 3 5 15.
సో 14కి హైయెస్ట్ సీలింగ్ అంటే పైన కదా, సో దగ్గర ఉంది ఏంటంటే 15 అలా ఇస్తుంది, అంతే 15. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 అన్నాను, ఇప్పుడు ఏమవుతుంది 2ని ఆ 14 వచ్చేదాకా చదువుకోవాలి, అంటే ఎంత అవుతుంది 14 మనకు వచ్చేది మాక్సిమం నెంబర్ 2 7 సార్ 14 వచ్చింది కాబట్టి ఆ నెంబరే అవుతుంది. సో మల్టిపుల్ టైమ్స్ కనుక అవుతుంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 19 ఇచ్చాను, ఇప్పుడు ఏమవుతుంది 20. ఎందుకని 2 టేబుల్ని 19 వచ్చేదాకా చదువుకుంటూ పోతే అది 18 తర్వాత ఉంది 19 పైన సీలింగ్ నెంబర్ ఎంత 20. సో ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాను సీలింగ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు CEILING సీలింగ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 23.7 సంథింగ్ 5 అన్న, అంటే 5 టేబుల్ని 23.7 వచ్చేదా చదువుకుంటూ పోతే 5 4 20 5 5 25 ఇదిగోండి. సో 25ని రౌండ్ ఫిగర్ చేస్తుంది, అంటే 23.7ని. అంటే ఇది ఒక్కోసారి మనం ఏదైనా ట్యాబ్లెట్ కానీ ట్యాబ్లెట్ షీట్స్ కానీ అలాంటివి కానీ అమ్మేటప్పుడు 23.7 చేస్తే దాన్ని సీలింగ్ చేయమంటారు అన్నప్పుడు మనకి ఇట్లాగా ఉపయోగపడుతుంది. సో 5 టేబుల్ని మల్టిపుల్స్ చేసుకుంటూ పోవాలి మనం అనుకున్న నెంబర్ వచ్చేంత దాకా. దానికి దగ్గరలో ఉన్న సీలింగ్ వాల్యూ పై వాల్యూ మనకు డిస్ప్లే అవుతుంది 23.75 25. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు CEILING సీలింగ్ ఆఫ్ సమ్ 14.89 1 అన్న, అంటే చదువుకుంటూ పోతే 1ని 14.89 రావాలంటే 15 టైమ్స్ చదివితే కానీ దగ్గర ఉన్న నెంబర్. అట్లా ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చింది కాల్డ్ సీలింగ్ వాల్యూ. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, 2 ఆర్గ్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు CEILING సీలింగ్ ఆఫ్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ 18.32 సమ్ 0.25 అంటే 1/4. దీన్ని చదువుకుంటూ పోతే 0.25 into 4 1, మళ్ళీ 8 2, మళ్ళీ 8 అంటే 2 వచ్చింది, మళ్ళీ ఇంకో 8 16 అంటే 4. అట్లా తీసుకుంటూ పోతే మనకి 0.25 అనేది 18.32కి దగ్గర మల్టిప్లై చేస్తుంది, ఎంత 18.50 దాకా రావచ్చు కదా. 0.25ని మల్టిప్లై చేసుకుంటూ పోతే 18.50 వస్తుంది. సో అది దాని హైయెస్ట్ సీలింగ్ వాల్యూ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 18.50 కదా, నేను ఇప్పుడు 18.75 అన్నాను, 18.75 అందాం. ఆ వాల్యూనే అది పర్ఫెక్ట్గా అయింది కాబట్టి. అదే నేను 75 కాకుండా 79 పెట్టాను అనుకోండి, మరి 18.75 తర్వాత జస్ట్ డైరెక్ట్ నెంబర్ 0.25 మల్టిప్లై చేసుకుంటే ఎంత అవుతుంది 19 అవుతుంది. సో 19 విల్ బి ద సీలింగ్ వాల్యూ. ఐ థింక్ యూ అండర్స్టూడ్. సో సీలింగ్ ఫంక్షన్ ఆల్సో టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్. సీలింగ్ అంటే మనం ఇచ్చిన నంబర్కి అప్ సైడ్ అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన నెంబర్కి అప్ సైడ్ 19 కన్నా హైయెస్ట్ నెంబర్ 2 మల్టిపుల్ ఎవరు అయ్యా అంటే 20, అట్లా హైయెస్ట్ ఇస్తుంది. దాని ఆపోజిటే ఫ్లోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ సీలింగ్ అన్నాను కాబట్టి ఇక్కడ ఫ్లోర్ అని రాస్తున్నాను. ఫ్లోర్ అంటే దీనికి దగ్గరలో ఉన్న డౌన్ నెంబర్ ఎంత 18, ఫ్లోర్ అవుతుంది. అట్లా ఆపోజిట్. సో సీలింగ్ ఆపోజిటే ఫ్లోర్. ఆ విధంగా చేసుకుంటూ పోతుంది. సో సీలింగ్ ఫంక్షన్కైనా 2 వాల్యూసే, ఫ్లోరింగ్ ఫంక్షన్కైనా 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందండి, ఈజ్ ఈక్వల్ సీలింగ్ ప్లేస్లో మనం ఫ్లోర్ అని పెడుతున్నాం. ఏమవుతుంది 23.7కి మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది, అది 20 కన్నా ఎక్కువ పోదుగా. సో అట్లా ఆ విధంగా చూసుకుంటూ పోతుంది సీలింగ్ ఫంక్షన్ అండ్ ఫ్లోర్ ఫంక్షన్. సీలింగ్ వాల్యూస్ అండ్ ఫ్లోర్ వాల్యూస్ ఉపయోగపడుతుంది. ఇంకా సమ్ అనే పర్టికులర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని యాడ్ చేయటం అండి. ఈజ్ ఈక్వల్ టు దీని సింటాక్స్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు సమ్. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆర్గ్యుమెంట్స్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇవ్వచ్చు. ఆర్గ్యుమెంట్స్ అనేవి నంబర్స్ అవ్వాలి. నంబర్స్ 2 రకాలు, పాయింట్స్ తోటి పాయింట్స్ లేకుండా, అంటే ఇంటిజర్స్ ఫ్లోట్స్. ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, యాడ్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 20, 30, 40. వీటికి ఆన్సర్ వస్తుంది 100. F2 ప్రెస్ చేస్తే మనకు ఆ ఫార్ములా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 2. ఇట్లా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇలా డైరెక్ట్ కాకుండా ఈ 10, 20, 30 అనేది ఇలా సెల్ అడ్రసెస్లో కూడా రాయొచ్చు. అప్పుడు ఎలా రాస్తారంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్టార్టింగ్ సెల్ ఎంత D4,
కామా G5 కామా G6 కామా అలా ప్రెస్ చేస్తే కూడా చాలండి. లేకపోతే మనం చేత్తో కూడా రాయొచ్చు ఇలాగ మాన్యువల్గా G8 అని. సో ఆటోమేటిక్గా ఆన్సర్ కూడా మనకు వస్తుంది. ఎలా కావాలంటే అలా చేసుకో. వన్స్ అగైన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 20 డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు. అలా కాకుండా ఆల్రెడీ మనం కనుక వాల్యూస్ రాసేసి ఉంటే ఇక్కడ మనం సెల్ అడ్రసెస్ రాసుకోవాలి. అంటే 10 అనేది ఎక్కడ ఇలా సెల్ అడ్రసెస్ రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున ఈ 10 ప్లేస్లో పొరపాటున 100 రాయాల్సి వస్తే ఆటోమేటిక్ ఆన్సర్ కూడా ఇక్కడ అప్డేట్ అవుతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ రైటింగ్ ద ఆర్గ్యుమెంట్స్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్రసెస్. ఆర్గ్యుమెంట్స్ని డైరెక్ట్ వాల్యూస్ కాకుండా ఒక సెల్లో రాసి సెల్ యొక్క అడ్రస్ ఇవ్వడం వల్ల మనకి అక్కడ అప్డేట్ అయితే ఇక్కడ కూడా ఆన్సర్ అప్డేట్ అవుతుంది. ఇదొక పద్ధతి. ఎలాగా ఈక్వల్ టు సమ్ ఆఫ్ G4. ఇప్పుడు ఒక చిన్న డౌట్, ఇలాంటివి కనుక 100 వాల్యూస్ ఉంటే ఇలా మాన్యువల్గా టైప్ చేసుకోవడం చాలా కష్టం. అందుకని వాళ్ళు ఇంకోటి ఏమి ఇచ్చారంటే ఇలా ఇచ్చారు, ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ వాల్యూస్ అన్నిటిని. ఇంకొక ఈజీ మెథడ్ చెప్తారు చూడండి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఆన్సర్ రావాలనుకోండి, దీని కిందనే మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ అనే ట్యాబ్లో ఆటో సమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆటో సమ్ క్లిక్ చేస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా అక్కడే వస్తుంది 240. అబ్జర్వ్ చేశారు లేదో వాళ్ళు ఒకసారి. ఇలా వాల్యూస్ కనుక వరుసగా ఉంటే, వరుసగా అంటే 20 తర్వాత 30 తర్వాత 40 ఎలా అని కాదు, ఇక్కడ 100 ఉందిగా. వాల్యూస్ అన్నీ సెల్ బై సెల్ వన్ ఆఫ్టర్ ది అదో ఒకే రేంజ్లో కనుక ఉంటే రేంజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆటో సమ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఆన్సర్ అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి 50 వరకే సెలెక్ట్ చేసి ఆటో సమ్ అంటే ఆటోమేటిక్గా అదే నెక్స్ట్ సెల్లో 240 వస్తుంది. అట్లా కాకుండా నేనే కావాలని ఎక్స్ట్రా ఒక సెల్ ఉంచి ఆటో సమ్ అంటే అది సెల్ డిస్ప్లే చేస్తుంది. అట్లా కాకుండా నేను ఎక్స్ట్రాగా ఇంకొక సెల్ ఇచ్చి తీసుకుంటే ఏమవుతుందంటే లాస్ట్లో వస్తుంది. ఈ లోపల ఎవరన్నా ఇక్కడ 10 అనే వాల్యూ ఎంటర్ చేశారనుకోండి, అది కూడా ఆ ఫార్ములా యాడ్ అవుతుంది. సో డోంట్ గివ్ ఎక్స్ట్రా సెల్, డైరెక్ట్గా అందులోనే మనం చేస్తే సరిపోతుంది. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా ఆటో సమ్ ఎప్పుడు వాడాలి, వాల్యూస్ అన్ని వరుసగా ఉంటూ దాని కిందనే డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు ఆటో సమ్. బట్ సమ్ టైమ్స్ మనకు వాల్యూ ఇక్కడెక్కడో డిస్ప్లే వేరే చోట ఎక్కడో ఆన్సర్ రావాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే మీకు ఆన్సర్ రావాలో అక్కడ ఈక్వల్ టు సమ్ అని వీటి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా, క్లోజ్, ఎంటర్ బటన్, 240 ఆన్సర్ వచ్చింది. ఒక్కోసారి మౌస్ పనిచేయలేదు అనుకోండి, మాన్యువల్గా టైప్ చేయాల్సి వస్తుంది. ఎలాగ మళ్ళీ G4, E4 అక్కర్లా. ఇలా వరుసగా ఉన్నప్పుడు స్టార్టింగ్ సెల్ ఏంటో తెలుసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు సమ్ స్టార్టింగ్ సెల్ అంతా G4 కోలన్ లాస్ట్ది G8 అంటే చాలు మనకు వస్తుంది. అంటే ఇప్పుడు మనకి యూజువల్గా పోయక్కర్లా, మౌస్ పెట్టి సెలెక్ట్ చేయక్కర్లా. స్టార్టింగ్ సెల్, ఎండింగ్ సెల్, ఇది దీని C లాంగ్వేజ్లో అరేస్ అంటాము. అరే గ్రూప్ ఆఫ్ వాల్యూ స్టోరింగ్ కంటిన్యూస్లీ, దానికి మనకు స్టార్టింగ్ సెల్ ఎంటర్ సరిపోతుంది, ఇండెక్స్ నెంబర్స్. అట్లాగే ఇది కూడా G4 కోలన్ G8. సో దీని రేంజ్ మెథడ్ అంటారు. ఇదేమో ఇండివిజువల్, ఏది ఈక్వల్ టు సమ్ G4 కామా అట్లా విడివిడిగా ఇచ్చుకోవడం. అలా కాకుండా వరుసగా ఇచ్చుకోవాలనుకోండి, స్టార్టింగ్ సెల్ కామా ఎండింగ్ సెల్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో పద్ధతి చూడండి ఎలా చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 ఉంది, ఇక్కడెక్కడో 50 ఉంది, ఇక్కడెక్కడో 70 ఉంది. ఈ మూడింటిని యాడ్ చేసి నాకు ఇక్కడ రావాలి. ఇవి రేంజ్ కాదుగా, వరుసగా లేవుగా. అప్పుడు ఏం చేస్తాం, ఇండివిజువల్ మెథడే ఈక్వల్ టు సి కామా ఈ సెల్ అడ్రస్ కామా, మౌస్తో క్లిక్ అయినా చేయొచ్చు, డైరెక్ట్గా ఇది I15 అనుకోండి, చేత్తో కూడా టైప్ చేసుకోవచ్చు I15 అని, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు నేను చేసింది ఇండివిజువల్ మెథడ్. అంటే సెల్లో ఉన్న వాల్యూస్ దూరంగా ఉన్నప్పుడు మనం ఇలా రాయాలి. ఇది ఎప్పుడు రాస్తాము, వాల్యూస్ అన్ని వరుసగా ఉన్నప్పుడు వరుసగా ఉన్నప్పుడు కోలన్ వాడాలి, ఇండివిజువల్గా ఉన్నప్పుడు కామా వాడాలి. అది డిఫరెన్స్. ఇప్పుడు నేను చెప్పింది ఈ యొక్క ఫార్ములాకే కాదు, ఇప్పుడు వాడిన ఫార్ములాస్ అన్నిటికీ. అయితే మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వాడిన ఫార్ములాస్ అన్నిటికీ సమ్ తప్ప అన్నిటికీ 1, 2 కాబట్టి మనం ఈ రేంజ్ మెథడ్కి వెళ్ళట్లా, ఇండివిజువల్ మెథడ్కి వెళ్ళిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అడిగాడు ఇండివిజువల్ మెథడ్కి, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉందండి, పవర్ ఫంక్షన్కి 2 వాల్యూస్ కావాలి కదా, X, Y తీసుకోవాలి కదా అని. ఇప్పుడు X, Y తీసుకోవాల్సినప్పుడు నేను ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏం చెప్పాను ఇందాక, ఈక్వల్ టు పవర్ ఆఫ్ 10, 2 అన్నాను, అంటే 10 స్క్వేర్. నేను ఇప్పుడు ఆ 10, 2ని వేరే సెల్లో వేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10, ఇక్కడ 2, అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ టు పవర్ ఆఫ్ ఇది కామా ఇది, ఇట్లా కూడా రాయొచ్చు 100. ఒకవేళ ఇలా రాసినప్పుడు ఇక్కడ 2 బదులు 3 రాసామనుకోండి, ఆటోమేటిక్గా మారిపోతుంది.
సో నాకు తెలిసి ఈ ప్రాసెస్ డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేదానికన్నా ఇలా రాయటం బెస్ట్ సెల్ అడ్రసెస్ తీసుకొని. సో మీరు మిగతా ఫంక్షన్స్కి 1 వాల్యూ ఉంది కాబట్టి అది ఆయా సెల్ అడ్రస్లో రాసుకొని సెల్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఇది సమ్ అండి. సో సమ్ సో ఒకసారి మళ్ళీ ఓవరాల్గా ఒకసారి చెప్తాను చూడండి. సమ్ ఎలా పనిచేస్తుందో. వాల్యూస్ అన్నీ ఇలా దూరంగా అక్కడక్కడ కనుక ఉంటే ఇండివిజువల్ మెథడ్ వాడటం బెస్ట్. ఈక్వల్ టు సమ్ మాన్యువల్గానే టైప్ చేయొచ్చు E3 అని, లేకపోతే మౌస్తో క్లిక్ చేసినా వస్తుంది. మనం కామా రాసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇండివిజువల్ మెథడ్. అలా కాకుండా వాల్యూస్ అన్నీ కనుక వరుసగా ఉంటే ఇప్పుడు మనం దాని కిందనే ఆన్సర్ రావాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసి ఆటో సమ్ అనొచ్చు. ఆన్సర్ అక్కడ కాకుండా ఇంకక్కడ మీరు అనుకున్న చోట రాయాలి అంటే రేంజ్ మెథడ్. స్టార్టింగ్ సెల్ ఇది కోలన్, ఎండింగ్ సెల్ ఇది, అట్లా. సో ఇలా 2 మెథడ్స్కి రాసుకోవచ్చు. ఇదండి సమ్ గురించి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, ఒకసారి మాన్యువల్గా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 50 ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక కొన్ని వాల్యూస్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇవన్నీ యాడ్ అయ్యి నాకు ఇక్కడ రావాలి. కొన్ని ఇదేమన్నా రేంజ్ మెథడ్ తీసుకుందామా? ఇవైతే రేంజ్ మెథడ్ తీసుకుంటాం, మరి ఇవి కూడా యాడ్ అవ్వాలిగా. ఇది రేంజ్ మెథడ్. ఎట్లా తీసుకుంటాం అన్నిటిని చూడండి ఎలా రాస్తాను. ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ ఇవన్నీ అంటే E4 కోలన్ E9 మౌస్తోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. వరుసగా ఉన్నాయి కాబట్టి కోలన్తో రాసుకోవచ్చు. కామా పెట్టాలి, ఎందుకంటే ఇంకో సెట్ మారుతున్నాం కదా. కామా తెచ్చుకుంటే మనం చేసుకోవచ్చు. ఇందులో ఏ ఒక్క వాల్యూ మనం చేంజెస్ చేసినా ఆన్సర్ దాని దగ్గర యాడ్ అవుతుంది. ఈ విధంగా మనం యాడ్ చేస్తాం. ఇది సమ్. ఇదే ప్రాసెస్ అన్ని ఫార్ములాస్కి ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ సమ్కి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని ఫార్ములా నేమ్ తప్పు రాశాను అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది అనుకున్నాం మనం ఇందాక మీకు? హ్యాష్ నేమ్ అని. ఫార్ములా నేమ్ తప్పు రాస్తే. అలా కాకుండా వాల్యూస్ తప్పు రాస్తే 10, 20, 40 ఎలా అని రాసి డబుల్ కొటేషన్స్లో హలో అని రాశాను. హ్యాష్ వాల్యూ ఆర్గ్యుమెంట్ రాంగ్ ఇచ్చాను. అంటే ఏముండాలి? ఆర్గ్యుమెంట్స్ నంబర్సే ఉండాలి. నంబర్స్లో పాయింట్స్ తోటి ఉండొచ్చు అన్న. పాయింట్స్ రాసుకుంటున్నాను, వస్తుంది. కానీ నంబర్స్ అక్షరాలు మాత్రం ఇవ్వకూడదు. ఇస్తే ఎర్రర్ అని చూపెడుతుంది. ఇందాక అక్షరం అని ఇస్తే ఎర్రర్ అని చూపించింది. ఇక్కడ అక్షరాలను ఎప్పుడు డబుల్ కొటేషన్స్లో రాయాలి. అయితే అక్కడ గమనించండి, ఇప్పుడు ఇలా ఉంది 10, 20, 30, 300 అని రాసి హలో అని రాశాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేద్దామంటే వరుసగా ఉన్నాయి కదా, రేంజ్ మెథడ్ ఉపయోగించుకుంటూ తీసా. మరి ఇప్పుడు ఎర్రర్ రాలేదు ఎందుకని? ఇలా సెల్ అడ్రసెస్ ఇచ్చినప్పుడు వేరే సెల్లో కనుక నంబర్ ఉంటే నంబర్స్ వరకు తీసుకొని అక్షరం ఉంటే దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు ఎంత మంచిదో. నెగిటివ్స్ని ఇగ్నోర్ చేయడం అంటే చాలా బెస్టే కదా. సో ఇట్లా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏమో కన్సిడర్ చేస్తుంది, ఇలా సెల్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు మటుకు కన్సిడర్ చేయొద్దు, ఇగ్నోర్ చేస్తుంది. ఇట్లాగా మనం నోట్స్ రాసుకుంటే బెస్ట్. ఎలాగా? సమ్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఫంక్షన్. రాయాల్సి వస్తే సమ్ ఫంక్షన్, ఇట్ ఈస్ mathematical function. It takes many arguments. Arguments may be numbers, maybe another. Arguments must be number. అంటే మనం ఏం రాయొచ్చు? ఇంటిజర్స్ రాయొచ్చు, ఫ్లోట్స్ రాయొచ్చు. ఫ్లోట్స్ అంటే పాయింట్స్ తోటి, ఇంటిజర్స్ అంటే రౌండెడ్ ఫిగర్స్. ఎలా రాయాలి? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్గ్యుమెంట్స్ మరి రాయాలి. ఎలా రాసుకోవచ్చు? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 20, 30, 40 అని డైరెక్ట్ రాయొచ్చు. లేకపోతే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ A1, A5, A6, A7 ఎక్కడెక్కడ వాల్యూస్ ఉన్నాయో అక్కడక్కడ ఇలా విడిగా రాయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ A1, A7 అని ఇలా కూడా రాయొచ్చు. ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ రాసుకో. ఇట్లా ఈ విధంగా మన నోట్స్ రాసుకో. ఏదది? సమ్. నెక్స్ట్ ఇంకా సమ్ ఇఫ్. ఈ సమ్ ఇఫ్ చూడండి, పేరులోనే ఉంది ఇఫ్ అండి. ఇఫ్ అంటే ఏంటి? లాజికల్. అవునా, అయితే ఏంటి అనే మాటలతో కూడుకున్నది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గమనిస్తే సమ్ ఇఫ్ ఎలా రాస్తారో ఒకసారి చూడండి. ఇది కూడా కూటమే. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 50, 40, 78. నాకు ఇప్పుడు సమ్ అంటే అన్ని వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా ఎవరైతే 50 కన్నా ఎక్కువ ఉన్నారో అవే సమ్ చేయాలి. ఈ లిస్ట్లో 50 కన్నా ఎక్కువే ఉంది, 78 ఒకటే. నేను ఇంకోటి తీసుకుందాం అనుకున్నా 90. సో 50 కన్నా ఎవరు ఎక్కువ? 70, 98. ఈ 2 వాల్యూసే. ఈ 90 ఇక్కడే ఉండాల్సిన పని లేదండి, ఇక్కడ కూడా ఉండొచ్చు, వీటి మధ్యలోనే ఎక్కడో. 50 కన్నా ఎక్కువ 78, 90 అంటే 168 ఆన్సర్ రావాలి. సరే చూడండి ఎలా రాస్తాను. ఇజ్ ఈక్వల్ టు ఇఫ్, దీనికి సింటాక్స్ గమనించండి. సింటాక్స్ ఎలా రాయాలంటే ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్, ఫస్ట్ మనం తీసుకున్న రేంజ్ మొత్తం రాయాలి, దాని తర్వాత కండిషన్ రాయాలి. ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ రేంజ్ కామా కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ అని రేంజ్ అంటే ఈ తీసుకున్న లిస్ట్ అంతా, ఇది F3 కోలన్ F8 అయినా వేసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు, కామా కండిషన్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్ ఉండాలి. గ్రేటర్ దెన్, ఇందాక 50 కన్నా ఎక్కువ అన్నా కాబట్టి గ్రేటర్ దెన్ 50. అది గ్రేటర్ దెన్, లెస్ దెన్ అలా సింబల్స్ వేసుకునే వాటన్నిటి కండిషన్స్ అంటారు. గ్రేటర్ దెన్ 50. ఇప్పుడు 50 కన్నా ఎక్కువ ఎవరు? 70, 98. 50 కాదు, 50 కన్నా ఎక్కువ 160. అలా కాకుండా నాకు 50 ఉన్నా 50 కన్నా ఎక్కువ ఉన్నా అన్నారు అనుకోండి, 50 ఉన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే అప్పుడు 50 కూడా వస్తుంది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, ఈ విధంగా మనం చేస్తాం. అలా కాకుండా ఇక్కడ 50 ఉంది, ఇక్కడెక్కడో 50 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 45 ఉంది, ఇక్కడ ఒక 50 ఉంది. ఇప్పుడు ఎన్ని 50s ఉన్నాయో అవన్నీ యాడ్ చేయాలి. అంటే ఎన్ని ఉన్నాయో 1, 2, 3, 4, ఓన్లీ 50s యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఈ ఉన్న లిస్ట్ మొత్తంలో ఓన్లీ 50s, గ్రేటర్ దెన్ కాదు ఇది కాదు. అప్పుడు ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు 50, 200. సో మనకు రాయటం రావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇట్లాగా ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళాలనేది కండిషన్ పిలుస్తాం. సో రాసే విధానం ఈక్వల్ టు. నెక్స్ట్ ఈ సమ్మిఫ్లో ఇంకొకటి చిన్నది చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేస్తున్నాను ఒకసారి. ఈక్వల్ టు సమ్మిఫ్ వీటన్ని ఆన్సర్ ఏంటో చూడండి వచ్చింది. F3 to F9 యాపిల్స్ నుంచి ఈ యాపిల్స్ ఈ లిస్టులో యాపిల్స్ అనే ఒక్కదాన్నే యాడ్ చేయండి అని అన్నాను. ఇక్కడ ఎంత యాపిల్స్? 100. ఇక్కడ ఎంత? 100, 200. ఇక్కడ ఎంత? 500. ఇప్పుడు రాసుకోవచ్చు. ఈక్వల్ టు సమ్ ఆఫ్ మనం అనుకున్న లిస్టులో ఇందులో ఎవరెవరిని యాడ్ చేద్దాం అనుకున్నా ఓన్లీ